అన్నయ్య, ఇలాంటి ఆచారం నేనెప్పుడు వినిందే లేదే. మీనా, నీకు అర్థం కాలేదా? కాలేదన్నయ్య. అలా ఎలా? భార్య అంటే ప్రేమ లేనివాడు భార్యని ఎత్తుకుని ఇంత కొండ ఎలా ఎక్కుతాడు చెప్పు? అలా అసలు ఏ గుడిలోనూ జరగదు మీనా. ఇది అంతా అత్తయ్య ప్లాన్. ఓ, బంగార్ని రవిని కలపటానికా? మరి ఇంకెందుకు? అయ్యో, సరే సరే, నాకు ఈ విషయం అర్థం కాలేదు చూడు. ఇందాకడి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను ఇదేంటబ్బా అని. ఏమండి, మీ చెల్లెలికి ఆ బంగారి మన ఇంట్లో ఉండడం అసలు ఇబ్బందే లేనట్టుందండి. కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసేసింది. ఇదిగో చూడు అమృత, ఎవరికైనా నచ్చని ఒక వస్తువు లేదా ఒక మనిషో ఇంట్లో ఉంటే కొద్ది రోజుల తర్వాత వాళ్ళతో ఉండడం అలవాటైపోతుంది. ఇదిగో అదే నా చెల్లెలి పరిస్థితి. మనమే ఏదో ఒక ప్లాన్ చేసి మొత్తం అందరినీ కుదిపేద్దాం. ఏమండి, తొందరగా ఏదైనా చేయండి. జరిగేవన్నీ చూస్తుంటే తన కుటుంబం మొత్తాన్ని గుప్పెట్లు పెట్టుకునేలాగే ఉంది. వదిలేస్తే మన మనసు మార్చేస్తుంది. అంటే మీరు మారిపోతారు, ఏయ్, అది కూడా నాకు అగెనిస్ట్ గా మారిపోతారు. ఏయ్, అలా కాదే, అది జిత్తుల మారిలా ఉంది కదే, అందుకే అలా అన్నాను. మారితే చంపేస్తా. సరే మారలే పదా. అయ్యో, తలనొప్పి అయిపోయింది దీంతో. అయ్యో, ఇంకా ఎన్ని మెట్లెక్కాలి ఏంటి శామ్? ఆ? ఆ? ఎక్కడో కాలిన వాసన వస్తుంది కదా. ఏంటి అంటే రవి బంగారం తీసుకొని పోతుంటే నువ్వు అది చూసి తట్టుకోలేకపోతున్నావు కదా. పొరప్పో, ఆ? నేను ఎత్తుకెళ్ళనా? కొంత సీన్ లేదు. ఎత్తుకెళ్తాడంట, ఎత్తుకెళ్తాడు. దేవుడా, రవి బంగారుని కింద పడేయాలి. అది కింద వరకు దొర్లుకుంటూ పోయి చావాలి. అది మాత్రం చేసి పెట్టు. నీకు 108 కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరికాయల రేట్లు పెరిగిపోయాయి రా. ఏదో తమాషా అయిపోయింది. భగవంతుడా, అందరినీ నీ సన్నిధానానికి తీసుకునొచ్చాను. ఇక వాళ్ళు నీ బాధ్యత. ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒకటి చేయి తండ్రి. ఏంటి నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా? చచ్చా, పాపం అనిపిస్తోంది. ఇన్ని మెట్లు ఎక్కుతున్నారే. అవును, మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. నా కోసం మీరు బాగా కంగారు పడినట్టున్నారు. అదే అండి, ఒక వైఫ్ మిస్ అయితే ఒక హస్బెండ్ మొహంలో ఎంత కంగారు ఉండాలో ఆ కంగారు మీ మొహంలో చూశారని చుట్టూ చూసిన వాళ్ళు చెప్పారు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీరు కంగారు పడ్డా, నా కోసం భయపడ్డా నాకు నచ్చింది. కానీ మీ మనసులో లవ్వే లేదే, అది నేను ఒప్పుకుంటాను. ఏయ్, నువ్వు మాట్లాడకుండా ఉండలేవా? ఇలా మాట్లాడుతూనే ఉంటే మధ్యలోనే వదిలేస్తాను. లేదు లేదు, ఏక మాట్లాడను. రండి వెళ్దాం. ఎందుకమ్మా, ఎందుకలా వాళ్ళ భార్యలను ఎత్తుకుని మెట్లెక్కుతున్నారు? భార్య మీద ప్రేమ ఎక్కువ ఉన్నవాళ్లు భార్యను ఎత్తుకుని మెట్లెక్కితే ఈ జన్మలోనే కాదు 7 జన్మలకు తనే భార్యగా వస్తుందంట. ఇది చాలా ఏళ్లుగా ఈ గుడిలో ఉన్న నమ్మకం. అందుకే భార్య అంటే ప్రేమ ఉన్నవాళ్లు భార్య కోసం ఇదంతా చేస్తారు. జాన్సీమ, రవి లాస్ట్ మెట్ వరకు వచ్చేసాడు. మన ప్లాన్ సక్సెస్. మనమే గెలబోతాం. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడ దించేస్తున్నారా? అయిపోయింది, ఇక్కడి నుంచి నడుచుకుని రా. కుదరదు. ఇలా మధ్యలోనే వదిలేసేద్దామని చూస్తున్నారా? ఏయ్, నేను దిగును. ఏయ్ బంగారి, ఇంక నేను నేను మోయలేను. ఏయ్, దిగమని చెప్తున్నాను కదా. బంగారి, ఆటలాడకు, దిగు చెప్తున్నాను. ఏయ్ బంగారి, ఇప్పుడు నువ్వు దిగుతావు లేదా? దిగలేదనుకో నువ్వు. రే మామ, ఇంకొక మెట్టే కదరా ఉంది. ఇంత దూరం వచ్చావు కదరా, ఎక్కేసాయిరా. ఏం బావా, బంగారు అంత బరువుగా ఉందా ఏంటి? వెయిట్గా ఉందా? ఇంత దూరం తీసుకొని వచ్చారు కదా, ఇంకొక మెట్టే కదా, ఎక్కేసే బావా. ఏంటి రవి, బంగారి మీదున్న లవ్ని ప్రూవ్ చేసుకోవడానికి తనని మధ్యలోనే దింపేస్తావా? ఏంటి జాను, నేనేమైనా పిచ్చోళ్ళ కనబడుతున్నానా? పిచ్చోళ్ళలాగానే ఉన్నాడు. నువ్వు నన్ను ట్రిగ్గర్ చేస్తే నేను ప్రొవోక్ అయ్యి చెప్పిందంతా చేసేస్తానా? నాకు ఈ గుళ్ళో ఆచార వ్యవహారాలన్నీ తెలుసు.
నేను ఎత్తుకొని ఎక్కగలనని చూపించడానికే చేశాను. అది మీరు చెప్పిన పరిహారం చేయాలని కాదు. అందులో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. బంగారి దిగు. నేను దిగను. ఏయ్ దిగమని చెప్తున్నాను కదా. ఇప్పుడు దిగుతావా లేదా? ఇప్పుడు నువ్వు దిగలేదనుకో కింద పడేసి వెళ్ళిపోతాను చెప్తున్నా. మీరు నన్ను కింద పడేసినా సరే నేను దిగనంటే దిగను. ఏయ్ మావా ఆవేశంలో కింద పడకు. మెట్ల మీద నుంచి ఇద్దరు కింద పడ్డారే అనుకోండి, అంతే సంగతి అయిపోతుంది. ఏయ్ నువ్వు దిగు. ఏయ్ యో ఓయ్. చాలా థ్యాంక్స్ రవి సార్. పరిహారం చక్కగా పూర్తయింది. 7 జన్మలకి మీరే నాకు భర్త, నేనే మీకు వైఫ్. అది ఎవ్వరూ మార్చలేరు. చూసారా, ఆ దేవుడే చెప్తున్నాడు. సూపర్ బంగారి. రండి. నమస్కారం. ఏంటమ్మా బాగా లేట్ అయిందా? అలా ఏం లేదమ్మా, ముహూర్తం టైం 9:30కి. మీరు కరెక్ట్ టైంకే వచ్చేసారు. ఏం బాబు, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అది కింద గుళ్ళోనే పెట్టుకోవచ్చు కదా. ఇంత దూరం కొండ మీద కావాల్సి వచ్చిందా? అది కాదు అత్తయ్య, కష్టపడి ఈ కొండ ఎక్కాల్సి వచ్చింది కదా. చూడండి మీరు ఎలా ఉక్కిరిబిక్కిరైపోతున్నారో. అందుకే అత్తయ్య చెప్తున్నాను. ఇది తన అమ్మా నాన్నలకి పెళ్లి జరిగిన గుడి, అందుకనే ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాము. అమ్మా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేశానమ్మా. నాకే కష్టమూ లేదు. నేను సంతోషంగా కొండకి వచ్చాను. సరే సరే మీరు వెళ్ళండి, మేము వస్తాం. పదండి. అన్నయ్య, పాపం అన్నయ్య, వాళ్ళు అమ్మా నాన్నలు లేని పిల్లలు పెళ్లి చేసుకుందామని వచ్చారు. వాళ్ళని పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారేంటన్నయ్య? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? ఏంటి మీనా, అంతలా నేనేమి అడిగాను? ఇదిగో నువ్వు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నావుగా. నేనే ఉక్కిరిబిక్కిరవటం లేదు. నేను సంతోషంగానే కొండెక్కాను. మన చిన్న వయసులో తిరుపతి మెట్లెక్కాలి అని ప్రతి సంవత్సరం మన అమ్మా నాన్న ఎన్నిసార్లు మనల్ని తీసుకుని వెళ్ళుంటారు? దానికంటే ఇది పెద్ద కష్టమా ఏంటి? నీకు రావడం ఇష్టం లేదంటే లేదని చెప్పు. ఎంత చెప్పినా ఈ మనిషి మారడు. నాన్న, రాను రాను అత్త మాట్లాడే టోన్ అస్సలు బాగోట్లేదు. ఈవిని మన గుప్పెట్లు పెట్టుకోవాలి. ఎక్కడికి పోతుందిలే మన మీనా. సరే అలాగే ప్లాన్ చేద్దాం. వెళ్దాం పదండి.